My name is B. Gangadhar, CJL in RM, Goud Junior College, Rebbena. ఇప్పుడు నేను చెప్పబోయే చాప్టర్ రిటైలర్ సేల్స్ సూపర్విజన్. దిస్ చాప్టర్ presented by Sureka Bangaru. Meaning of supervision. Supervision means instructing, guiding and monitoring the subordinate by the supervisor to ensure that they perform their job in accordance with the plans and instructions. So, supervision means selling the activities of the seller from over and above. సూపర్విజన్ గురించి మనం చెప్పాలంటే సేల్స్ సూపర్వైజర్ మెయిన్లీ మెయింటైన్ ద తన కింద ఉన్న ఎంప్లాయీని మనం ఏ విధంగా అయితే తన లక్ష్యాన్ని వైపు ప్రేరేపించే విధంగా చేస్తాడో అదేవిధంగా తన లక్ష్య నిర్దేశన మరియు తన యొక్క అతని యొక్క ఎంప్లాయీ యొక్క గోల్ను రీచ్ అయ్యే విధంగా సేల్స్ సూపర్వైజర్ అనే వ్యక్తి అతనికి గైడింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం సేల్స్ సూపర్విజన్ మెయిన్లీ ఇంక్లూడ్ లీడింగ్ అండ్ మోటివేటింగ్ ద సేల్స్ ఎంప్లాయ్ టువర్డ్ అచీవింగ్ ద సేల్స్ ఆబ్జెక్టివ్స్. అంటే సేల్స్ సూపర్విజన్ మెయిన్లీ ఏం చెప్తుందంటే లీడింగ్ అండ్ మోటివేటింగ్ ద సేల్స్ ఎంప్లాయ్. లీడింగ్ మరియు అంటే వస్తువులను ఏ విధంగా అమ్మాలి మరియు ఏ విధంగా సేల్స్ మెన్ ఏ విధంగా ప్రేరణ కల్పించాలి మరియు అచీవింగ్ ద ఆబ్జెక్టివ్ అంటే తన యొక్క ధ్యేయాలను ఏ విధంగా రీచ్ అయ్యాడో దాని గురించి సేల్స్ సూపర్విజన్ అనేది తెలియజేస్తుంది. నీడ్స్ అండ్ కస్టమర్ నీడ్స్ డెఫినేషన్. ఏ నీడ్ ఈజ్ ఏ డిజైర్ దట్ కేసెస్ customer to buy product. If customer buy product to satisfy needs, then needs to provoke customers to buy products. నీడ్ అంటే అవసరాలు, అదే డిజైర్ అంటే కస్టమర్ యొక్క అవసరాలు మరియు అతని యొక్క వివిధ కారణాల వల్ల వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇఫ్ కస్టమర్ బై ప్రొడక్ట్స్ టు సాటిస్ఫై, ఒకవేళ కనుక కస్టమర్ ఆ వస్తువు పై సాటిస్ఫాక్షన్ సంతృప్తికరం చెందితే దెన్ మళ్ళీ ఆ వస్తువులను తిరిగి కొనే అవకాశం ఉంటుంది. చూడండి, నీ కస్టమర్ నీడ్స్ మార్కెట్స్, ఎక్స్చేంజ్ అండ్ రిలేషన్షిప్. కస్టమర్ వస్తువులు ఎక్కడ కొంటాడు? మార్కెట్లో కొనడం జరుగుతుంది. మరి ఆ వస్తువులు కొనేటప్పుడు కొనుగోలు రిలేషన్షిప్, కొనుగోలు అమ్మకాలు జరుగుతుంది. అంటే కొనే వ్యక్తిని కొనుగోలుదారులు అంటాడు, అమ్మే వ్యక్తిని వ్యాపారస్తు అంటారు. వీళ్ళిద్దరి మధ్య ఏంది వస్తువు అనేది మారడం జరుగుతుంది. అంటే యజమాని పక్కు వస్తువు కొన్న తర్వాత కొనుగోలుదారుడు యజమానిగా కావడం జరుగుతుంది. వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్, వస్తువు కొన్న తర్వాత మరి విలువ పెరుగుతుంది, అతని కొనుగోలుదారునికి సంతృప్తి అనేది కూడా రావడం జరుగుతుంది. ప్రొడక్ట్ సర్వీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ఆ ప్రోడక్ట్ను కొన్న తర్వాత ఆ ప్రోడక్ట్ను వాడుకొని దాని యొక్క సర్వీస్ అంటే సేవలు పొందడం జరుగుతుంది మరియు దానివల్ల మనకు అనుభవం కూడా రావడం జరుగుతుంది. నీడ్స్, వాంట్స్ అండ్ డిమాండ్స్. నీడ్స్ అంటే అవసరాలు, వాంట్స్ కూడా అవసరాలే, డిమాండ్స్ అంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనడం చేత ఆ వస్తువుకు డిమాండ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్, కస్టమర్ అవసరాలను మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం కనుక చూస్తే ద ప్రాసెస్ గ్యాదర్ రా డాటా ఫ్రమ్ కస్టమర్ నుంచి మనమే డాటా సేకరించడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటరాప్ట్ ద రా డాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ నీడ్స్. కస్టమర్ నుంచి మనం డాటాను రావటం జరుగుతుంది. ఆర్గనైజ్ నీడ్స్ ఇంటూ హైరార్కీ, మనం ప్రాథమిక దత్తాంశం ద్వారా సేకరించిన దాన్ని మరియు హైరార్కీ ద్వారా తిరిగి మళ్ళీ సేకరించడం జరుగుతుంది. ఎస్టాబ్లిష్ రిలేటివ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ నీడ్స్, మనకు ప్రతి అవసరాన్ని మనం కన్జ్యూమర్కు ఏమేమి అవసరాలు ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి అతని యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ వస్తువును మనం అమ్మే విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రిఫ్లెక్ట్ ఆన్ ద రిజల్ట్ అండ్ ద ప్రాసెస్.
రిఫ్లెక్ట్ అండ్ రిజల్ట్. అంటే మనం ఏ విధంగా అయితే వస్తువులను కన్జ్యూమర్ను వస్తువులు అమ్మామో అమ్మిన తర్వాత ఆయన దగ్గర నుంచి మనకు రిఫ్లెక్ట్ మరియు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. హౌ టు మీట్ కస్టమర్ నీడ్స్. కస్టమర్ నీడ్స్ను మనం ఎలా పొందుతాం? ఫస్ట్ ఐడెంటిఫై ద కస్టమర్ను గుర్తింపు. 2 సాటిస్ఫై ద కస్టమర్ను సంతృప్తిపరచాలి. 3 రిటైన్ కస్టమర్, ఒకసారి వస్తువులు కొన్న కస్టమర్ తిరిగి మన దగ్గరికి వచ్చే విధంగా చేయాలి. ఫస్ట్ తీసుకుంటే ఐడెంటిఫై ద కస్టమర్ అంటే అండర్స్టాండ్ ద కస్టమర్ వాంట్స్ అండ్ నీడ్స్. వాంట్స్ అండ్ ఆయనకి ఏమి కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి అనేది మనం కస్టమర్ నుంచి మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై హూమ్ టార్గెట్ అండ్ హౌ టు రీచ్ దెమ్. అయితే మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ను రీచ్ కావాలి మరియు దాన్ని వాళ్ళకి అందించాలి. నెక్స్ట్ సాటిస్ఫై కస్టమర్ సంతృప్తికరం. మేక్ ద రైట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అవైలబుల్ ఎట్ రైట్ టైం. రైట్ ప్రోడక్ట్ను వారి కన్జ్యూమర్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో రైట్ టైంలో మనం అందించాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. మనం కస్టమర్తో సంబంధాలు ఏర్పాటు చేయడం ద్వారా ఏమైతే అంటే కస్టమర్ మనకు సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిటైన్ కస్టమర్ అంటే ఏంటంటే ఒకసారి మన కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి మన దగ్గర కస్టమర్ వచ్చే విధంగా ఉండేదాన్ని ఏమంటారు, రిటైన్ కస్టమర్స్ అంటారు. గివ్ కస్టమర్స్ ఏ రీజన్ టు కీప్ కమింగ్ బ్యాక్. ఫైండ్ న్యూ మార్కెట్ ఆపర్చునిటీస్. ఒకవేళ కనుక కస్టమర్ వచ్చినప్పుడు మనమే అది న్యూ మార్కెట్ ఎన్విరాన్మెంట్ కల్పించాలి, న్యూ మార్కెట్ ఆపర్చునిటీస్ కూడా కన్జ్యూమర్కు కల్పించాలి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కస్టమర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది మార్కెట్. కస్టమర్ అనే వ్యక్తి మార్కెట్లో ఒక రారాజు. అతన్ని మనం సాటిస్ఫై చేసినట్టయితే అతను మన దగ్గర నుండి వస్తువులను కొనుగోలు చేస్తారు. తద్వారా కొంటే ఏమవుతుందంటే మనకేంది వ్యాపారాన్ని విస్తరించవచ్చు, మనం లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అంటే అమ్మకందారు దృష్టిలో కస్టమర్ అనే వ్యక్తి ఒక దేవుడు. అతన్ని మనం సంతృప్తి పరిస్తే ఆటోమేటిక్గా మన వ్యాపారం అనేది దినదినంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇన్ ఏ టోటల్ క్వాలిటీ సెట్టింగ్ కస్టమర్ డిఫైన్ క్వాలిటీ. కస్టమర్ ఎప్పుడైనా కానీ ఏం చేస్తాడంటే క్వాలిటీ గల వస్తువులను కావాలని కోరుకుంటాడు. లో ప్రైస్. ఏ కస్టమర్ అయినా కోరుకునేది ధర తక్కువ ఉండాలి, నాణ్యమైన వస్తువు అతనికి లభించాలనే కోరిక అనేది కస్టమర్లో ఉంటుంది. దేర్ఫోర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మస్ట్ బి హైయెస్ట్ ప్రియారిటీ. కస్టమర్ ఒకసారి సాటిస్ఫై అయితే తిరిగి మన దగ్గరికి మళ్ళీ కొనడానికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అచీవ్డ్ బై ప్రొడక్ట్స్ ప్రొడ్యూసింగ్ హై క్వాలిటీ. ప్రొడక్షన్ దట్ మీట్ ఆర్ ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అచీవ్డ్ కావాలంటే ఏం చేయాలంటే మనం హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది మన దగ్గర మార్కెట్లో ఉంచాలి. అదేవిధంగా ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్, అతని యొక్క ఎక్స్పెక్టేషన్కి సరిపడా వస్తువులు మన అందుబాటులో ఉండాలి. ఇట్ మస్ట్ బి రెన్యువల్డ్ విత్ ఈచ్ పర్చేస్. ఒకసారి పొందిన వస్తువు తిరిగి ఎప్పుడు వచ్చిన కస్టమర్ వచ్చినా అతనికి అందుబాటులో ఉండే విధంగా మనం ఆ వస్తువులు అతడు కొనే విధంగా వస్తువులను ఉంచాలి. ఫోకస్ మస్ట్ బి ఆన్ ద కస్టమర్. మనం కస్టమర్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం ఉండాలి. ద కీ టు ఎస్టాబ్లిషింగ్ ఏ కస్టమర్ ఫోకస్ ఈజ్ టు పుట్ ఎంప్లాయీస్ ఇన్ టచ్ విత్ కస్టమర్స్ సో దట్ కస్టమర్ నీడ్స్ ఈజ్ నౌన్ as understood. వై డూ రిటైలర్ యూజ్ డిస్ప్లేస్? వై ఎందుకు? డూ రిటైలర్ యూజ్ డిస్ప్లేస్. ఎందుకు రిటైలర్ డిస్ప్లేస్ ప్రదర్శించాలి అంటే రిటైలర్ డిస్ప్లేస్ ఆర్ స్ట్రాటజిక్ ఆస్పెక్ట్. రిటైలర్ డిస్ప్లే అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక. మన బిజినెస్ దట్ కెన్ హెల్ప్ అట్రాక్ట్, అది అనేది మనం కస్టమర్ను అట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రిటైన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజింగ్ సేల్. కస్టమర్ తిరిగి మన మార్కెట్లోకి వచ్చే విధంగా తోడ్పడుతుంది. అదేవిధంగా మనకు
అమ్మకాలను పెంచడానికి కూడా ఆ రిటైల్ డిస్ప్లే అనేది యూజ్ అవుతుంది. ఇంప్రూవింగ్ చేంజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ సేల్స్ బై కోఆర్డినేటింగ్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ స్ట్రాటజీస్. ఇంప్రూవింగ్ చేంజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ సేల్స్ అంటే కోఆర్డినేట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, అదేవిధంగా అడ్వర్టైజింగ్ చేయాలి, అండ్ సేల్స్ స్ట్రాటజీస్ అంటే సేల్స్ వ్యూహాలను పొందాలి. నెక్స్ట్ డిస్ప్లేయింగ్ ప్రొడక్ట్స్ 8 ways టు ఇంప్రూవ్ రిటైలర్ స్టోర్ డిస్ప్లే. 8 రకాల డిస్ప్లేస్ మనం ఉంచాలి. ఫస్ట్ డిస్ప్లే రిలేటెడ్ ప్రొడక్ట్స్ టుగెదర్ ఇన్ ద థేమ్డ్ వే. ఓకే. నెంబర్ 2, యూజ్ లైటింగ్ టు ప్రొడక్ట్ను లైటింగ్ పెట్టి ఆకర్షణీయంగా అందంగా కనిపించే విధంగా చేయాలి. చేంజ్ డిస్ప్లే ఇన్ ద హై ట్రాఫిక్ ఏరియా ఆన్ ఏ వీక్లీ బేసిస్. ఎస్, డిస్ప్లేస్ అనేది వివిధ ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న దగ్గర కూడా పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే కన్జ్యూమర్ను అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, యూజ్ బ్లాక్స్ అండ్ కలర్స్ టు అట్రాక్ట్ అటెన్షన్. ఎస్, యూజ్ బ్లాక్స్ అండ్ కలర్ రూపంలో పెట్టాలి. నెక్స్ట్, కీప్ మెసేజింగ్ సింపుల్గా మెసేజ్ రూపంలో ఉండాలి. డోంట్ ఫర్గెట్ ద ప్రైజింగ్. అక్కడ ధర అనేది తప్పనిసరిగా మనం చూపించాలి. పే అటెన్షన్ టు స్టోర్ ఎక్స్టీరియర్. ఎస్, మనం పే అటెన్షన్ టు ద స్టోర్ ఎక్స్టీరియర్ కనిపించే విధంగా ఉండాలి. మెయింటైన్ యువర్ ఫిక్చర్స్ అండ్ స్టోర్. ఎస్, పిక్చర్ని ఏ విధంగా అయితే మనం స్టోర్ ఎట్లా చేస్తున్నామో ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ POS, పాయింట్ ఆఫ్ సేల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ సేల్ ఇది చాలా ఉపయోగకరమైనది. వస్తువులు తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఆ వస్తువులను ఎక్కడ అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఏ ప్రాంతంలో అమ్మాలి, ఏ టైంకి అమ్మాలి అనేది చెప్పడాన్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. పాయింట్ ఆఫ్ సేల్ POS. ఈ పాయింట్ ఆఫ్ సేల్ ఏం చెప్తుందంటే వస్తువులు ఏ ప్రదేశంలో అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎంతకు అమ్మాలి అనేది మనకు ఈ పాయింట్ ఆఫ్ సేల్ మనకు వివరించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్కి ఇది రావడం జరుగుతుంది. ద పాయింట్ ఆఫ్ సేల్ రిఫేర్ టు ద ఏరియా ఆఫ్ స్టోర్. ఏరియా ఆఫ్ స్టోర్ని ఇది రిఫేర్ చేస్తుంది. వేర్ కస్టమర్ కెన్ పే ఫర్ దేర్ పర్చేస్. అయితే కస్టమర్ ఎక్కడైతే పర్చేజ్ చేసిందో ఆ పాయింట్ ఆఫ్ సేల్ అనేది చూపించడం జరుగుతుంది. ద టర్మ్స్ ఈజ్ నార్మల్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్స్ దట్ రికార్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. The terms normally used to describe system that record financial transaction. A point of sale system is the hardware and software used to record the financial transaction of retail store. రిటైల్ స్టోర్లో పాయింట్ ఆఫ్ సేల్ హార్డ్వేర్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ రికార్డెడ్ చేయడానికి మనకు ఇది పాయింట్ ఆఫ్ సేల్ అనేది తోడ్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్ మనకు చూస్తే సేల్స్మెన్ కనుక చూసినట్టయితే సేల్స్ సూపర్వైజర్ యొక్క విధులు కనుక తీసుకుంటే ఏంటంటే అతడు ఏం చేస్తారంటే సేల్స్మెన్ రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. అదేవిధంగా సేల్స్ అమ్మే విధానం గురించి సేల్స్మెన్కి వివరిస్తాడు. అదేవిధంగా సేల్స్ సూపర్వైజర్ అమ్మకందారునికి తన ఉన్న పై అధికారులకు, సేల్స్ మేనేజర్లకు మరియు సేల్స్మెన్ మధ్య వారధిగా ఉంటాడు. అదేవిధంగా సేల్స్ని ఏ విధంగా అమ్మాలి అనేది ఒక వ్యూహాలను, ప్రణాళికలను తయారు చేస్తాడు. అదేవిధంగా ఎంత ధరకు అమ్మాలి అనేది కూడా
సేల్స్ సూపర్వైజర్ తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సేల్స్ సూపర్వైజర్ కనుక తీసుకున్నట్టయితే సేల్స్ టీంలను తయారు చేస్తాడు. టీముల్లో మంచి యాక్టివ్ ఉన్న వారికి టీం లీడర్ ఇస్తాడు. ఆ టీం లీడర్ను బట్టి అతడు తన యొక్క వస్తువులను కింది స్థాయి ఉన్న సేల్స్మెన్తో వస్తువులను అమ్మించడానికి ఈ సేల్స్ సూపర్వైజర్ విధి అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ సేల్స్ సూపర్వైజర్ కనుక విధి నిర్వహణలో అలసత్వం కనుక వహించినట్లయితే సేల్స్ అనేటివి తగ్గడం జరుగుతుంది. ఇతడు సేల్స్ మేనేజర్కు మరియు సేల్స్ టీమ్ లీడర్కు వారధిగా ఉంటూ తన యొక్క విలువైన సలహాలను సూచనలను సేల్స్మెన్కు ఎల్లవేళలా సేల్స్ టీమ్ మేనేజర్కు ఎల్లవేళలా ఇస్తూ తన యొక్క అమ్మకాలను విధి నిర్వహణలో తన యొక్క అమ్మకాలను పెంచడానికి ఇతడు ఒక వారధిగా ఉపయోగపడడం జరుగుతుంది. చూద్దాం మరి ఇప్పుడు కనుక తీసుకుంటే సేల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. గుడ్ రిక్రూటర్ నెంబర్ 1. నెంబర్ 2 గుడ్ సెల్లర్. నెంబర్ 3 గోల్ సెట్టింగ్. నెంబర్ 4 కోచింగ్. నెంబర్ 5 గుడ్ కమ్యూనికేటర్. మనం క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు కనుక తీసుకుంటే 5 రకాల లక్షణాలు అనేటివి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుడ్ రిక్రూటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎందుకంటే ఇది ఒక మంచి లక్షణం. గుడ్ రిక్రూటర్ అంటే మంచి రిక్రూటర్ అంటే సెల్లింగ్ ప్రక్రియలో సేల్స్ రిక్రూట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మనకు సేల్స్మెన్ను వివిధ రకాల పద్ధతుల ద్వారా పరీక్షలు నిర్వహించి మంచి ప్రావీణ్యం ఉన్న సేల్స్మెన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సేల్స్మెన్ తీసుకునేటప్పుడు తన యొక్క ఆకర్షణీయమైన భాష, తన యొక్క పర్ఫార్మెన్స్, తన యొక్క వ్యక్తిత్వం, తన యొక్క భాష, తన యొక్క నడవడిక, తన యొక్క చలాకితనం, తన యొక్క యాక్టివ్ వ్యక్తిత్వం, తన యొక్క వస్తువులు అమ్మే టాలెంట్ ఉందా లేదా అనేది అన్నీ పరీక్షించి ఉత్తమమైన వ్యక్తిని సేల్స్మెన్గా ఎన్నుకోవడానికి సేల్స్ సూపర్వైజర్ తన యొక్క విధి నిర్వహణలో ఫస్ట్ సేల్స్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. గుడ్ రిక్రూటర్. నెంబర్ 2 గుడ్ సెల్లర్. సేల్స్ సూపర్వైజర్ ఈజ్ ఏ గుడ్ సెల్లర్. సేల్స్ సూపర్వైజర్ అతడు సేల్స్మెన్గా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి సేల్స్ సూపర్వైజర్గా ప్రమోషన్ రూపంలో రావడం చేత అతడు మంచి గుడ్ సెల్లర్గా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇతను మంచిగా అనుభవం గడించిన తర్వాతనే సేల్స్ సూపర్వైజర్ అవుతాడు కాబట్టి తన యొక్క సేల్స్మెన్కు మంచి సెల్లర్గా కూడా ఉపయోగపడతాడు. నెక్స్ట్ గోల్ సెట్టింగ్. లక్ష్య నిర్దేశం అంటారు దీన్ని. ఈ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన యొక్క సేల్స్మెన్కి ఒక టార్గెట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ టార్గెట్ను అతను రీచ్ అవుతేనే బోనస్లు మరియు వివిధ ఇన్సెంటివ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ గోల్ అనేది మనం నిర్దేశన చేయకుంటే సేల్స్మెన్కు ఒక లక్ష్యం అంటూ ఉండదు, టీమ్ లీడర్కి ఒక లక్ష్యం అంటూ ఉండదు. అందుకే సేల్స్ సూపర్వైజర్ ఏం చేస్తారంటే మంచి లక్ష్యాన్ని నిర్దేశించడం జరుగుతుంది. అంటే మీరు ఈ టైంకు ఇంత వస్తువులు అమ్మండి, అమ్మిన తర్వాతనే ఏమవుతుందంటే మీకు ఇంత బోనస్ ఇవ్వడం జరుగుతుంది అని సేల్స్మెన్కి కానీ సేల్స్ టీమ్ లీడర్కి కానీ అతడు నిర్దేశనం అంటే గోల్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఇలా సెట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మంచి
సేల్స్మెన్ తన యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కోచింగ్. సేల్స్ సూపర్వైజర్ అనే వ్యక్తి ఒక కోచింగ్ లాగా ఉపయోగపడతాడు. ఒక టీంను, తన క్రింద ఒక టీం ఉంటుంది కాబట్టి ఆ టీంకు ఇతడు సలహాలు, సూచనలు, తన యొక్క అనుభవాన్ని రంగరించి ఏం చేస్తాడంటే సేల్స్మెన్లకు, టీం లీడర్లకు కోచింగ్ ఇచ్చి ఆ వస్తువులను ఇక్కడ అమ్మాలి, ఈ ప్రాంతంలో అమ్మాలి, ఇలా అడ్వర్టైజ్ చేయాలి, ఇలా ఆకర్షణీయంగా వస్తువు ప్రదర్శన చేయాలి అని తన యొక్క ఉన్న అనుభవాన్ని మొత్తం రంగరించి తన యొక్క కింది టీం లీడర్లకు కోచింగ్ ఇవ్వడం వల్ల ఆ వస్తువు సరైన సమయంలో సరైన విధంగా అమ్మడానికి ఈ ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, గుడ్ కమ్యూనికేటర్. సేల్స్ సూపర్వైజర్ అనే వ్యక్తి మంచి కమ్యూనికేటర్ అయి ఉండాలి. అవునా కదా? ఎందుకంటే కమ్యూనికేషన్ ఈ వస్తువులు అమ్మకాలు చేసేటప్పుడు అమ్మకందారునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే కమ్యూనికేషన్ అనేది లేకుంటే వస్తువు అనేది అమ్మడం కుదరదు. మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఈ కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుందంటే ఇతడు ఉన్న పై స్థాయి అధికారులకు, తన క్రింది ఉన్న అధికారులకు మధ్య వారధిగా ఉంటూ తన యొక్క విలువైన సూచనలు, సలహాలు, వస్తువులను అమ్మడానికి ఈ కమ్యూనికేషన్ అనేది, గుడ్ కమ్యూనికేషన్ అనేది తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఏం చేయడం వల్ల అంటే మంచి కమ్యూనికేటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వస్తువులు ఎక్కువ మొత్తంలో అమ్మి ఎక్కువ లాభాలు గడించే అవకాశం మనకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనకు సేల్స్ సూపర్వైజర్ గునుక చెప్తే ఇంకా చాలా క్యారెక్టర్ ఉంటుంది. మంచి ఓపిక ఉండాలి. సేల్స్ సూపర్వైజర్కి ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఇంకా తన యొక్క కోఆర్డినేషన్ ఉండాలి. అంటే టీంకు మధ్య కోఆర్డినేట్ చేయాలి, నిజాయితీగా ఉండాలి. మరియు సూపర్వైజర్ అనే వ్యక్తి నిజాయితీ పరుడై ఉండాలి, నిస్వార్థంగా పనిచేయాలి, తన యొక్క పనిలో అలసత్వం ప్రదర్శించకూడదు. అదేవిధంగా తన యొక్క ఓపిక అనేది కూడా ఉండాలి. ఓపికతో తన కింది టీం లీడర్లకు తన యొక్క సలహాలు, సూచనలు ఇవ్వాలి. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీం లీడర్కు, సేల్స్మెన్కు కోఆర్డినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వస్తువులను వాళ్ళు నిజాయితీగా వస్తువులు అమ్మడానికి ఇతోధికంగా సహాయపడడం జరుగుతుంది. అదేవిధంగా మంచి వాక్చాతుర్యం కూడా ఉండాలి. ఇంతకుముందు కమ్యూనికేటర్ అని చెప్పినాం కదా, అట్లా అతని యొక్క టీం లీడర్ టీం సూపర్వైజర్కి అనేది టైం సెన్స్ అనేది ఉండాలి. టైం సెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అతని యొక్క టైంకు వస్తువులను టైం సెన్స్ పాటించినట్లయితే తన కింది స్థాయి ఉద్యోగులు కూడా పాటిస్తారు. కాబట్టి టైం సెన్స్ అనేది ఉండాలి. గోల్ సెట్టింగ్ ఉండాలి, మంచి ధ్యేయం ఉండాలి. ఇలా ఉన్నప్పుడే తన యొక్క అమ్మకాలు అనేవి జరగడం జరుగుతుంది. ఫంక్షన్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. ఫంక్షన్స్, విధులు: హియరింగ్ న్యూ సేల్స్ ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇతని యొక్క విధి ఏంటంటే ఇతడు స్వార్థంగా ఆలోచించకుండా మంచి యాక్టివ్ ఉన్న పర్సన్ను ఎంపిక చేసుకోవాలి. ట్రైనింగ్ ఆఫ్ సేల్స్ ఎంప్లాయీస్. సేల్స్ సూపర్వైజర్ యొక్క విధి అంటే ఏంటంటే మనం రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్కి ఏం చేయాలి, అతడు తన యొక్క ట్రైనింగ్ ఇప్పించాలి. ఇతని ద్వారానే ట్రైనింగ్ ఇవ్వాలి. సూపర్వైజర్ ట్రైనింగ్ ఇవ్వాలని చేత వాళ్ళకు అనుభవం గడించే అవకాశం ఉంటుంది. మానిటరింగ్ ఆన్ ఎంప్లాయీస్ ప్రోగ్రెస్. ఎంప్లాయీస్ యొక్క ప్రోగ్రెస్ను ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి. నెక్స్ట్, కండక్టింగ్ పర్ఫార్మెన్స్ రివ్యూస్. వారానికి కానీ, 15 రోజులకు కానీ, నెలలో కానీ రివ్యూ అనేది కండక్ట్ చేయాలి. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది,
ఒక్కొక్కరు సెల్లింగ్ ఏ విధంగా అమ్మడం జరిగింది, అదేవిధంగా అమ్మకం వల్ల ఎవరెవరు దాని యొక్క పర్ఫార్మెన్స్లో ముందున్నారు, మరి వెనుకుండడానికి కారణాలు ఏంటిది అనేటిది మనకి ఇక్కడ రివ్యూస్ రివ్యూస్ చేయడం ద్వారా ఏమవుతాయంటే వారిలో ఆత్మ బా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సేల్స్మెన్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అవకాశం కూడా ఉంటుంది. క్రియేటింగ్ యాక్షన్ ప్లాన్ ఫర్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దట్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్. క్రియేటింగ్ యాక్షన్ ప్లాన్ అప్పుడప్పుడు ఏంటంటే ఒక యాక్షన్ ప్రణాళిక రూపొందించాలి. సేల్స్ రిప్రజెంటేటివ్స్కు దట్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్, అది యొక్క పర్ఫార్మింగ్ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఒక టార్గెట్ ఏర్పరిచి ఆ టార్గెట్ ప్రకారం వారిని వస్తువులను అమ్మే విధంగా వాళ్ళకు పురిగొల్పాలి. నెక్స్ట్ సమ్ టైమ్ ఫైరింగ్ ఎంప్లాయీస్. ఎస్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు ఏం చేయాలంటే అప్పుడప్పుడు వారి చేత ఏం చేయాలి, వస్తువులను కనుక సరి అయిన విధంగా అమ్మనిచో వారి చేత ఏం చేయాలంటే వారిపై ఫైర్ కావడం, కోప్పడడం కూడా జరుగుతుంది. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్ కనుక తీసుకున్నట్టయితే డ్యూటీస్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ బాధ్యత, డ్యూటీ అంటే విధులు మరియు బాధ్యతలు. హ్యాండిలింగ్ కస్టమర్ కంప్లైంట్స్. ఎస్, సేల్స్ సూపర్వైజర్ అనే వ్యక్తి తన యొక్క కస్టమర్ యొక్క కంప్లైంట్ను స్వీకరించే విధంగా ఉండాలి. నెంబర్ 2, కండక్టింగ్ డౌన్ రిజిస్టర్స్ డ్యూరింగ్ షిఫ్ట్ చేంజెస్. తన కింది స్థాయి టీమ్ లీడర్లకు కనుక షిఫ్ట్ చేంజెస్ అనేటివి ఏర్పరచాలి. ఆర్గనైజింగ్ స్టోర్ డిస్ప్లే మన స్టోర్ డిస్ప్లేను నిర్వహించాలి. నెక్స్ట్ హ్యాండిలింగ్ డ్యామేజ్డ్ మర్చెండైజ్ అండ్ రిటర్న్స్. హ్యాండిలింగ్ అంటే డ్యామేజ్ అయిన వస్తువులను మళ్ళీ హ్యాండిలింగ్ చేసే విధంగా ఉండాలి. మేనేజింగ్ సేల్స్ ఇన్సెంటివ్స్ ప్లాన్స్ ఫర్ ఎంప్లాయీస్. ఒక సేల్స్ ఇన్సెంటివ్స్ అంటే మంచిగా అమ్మిన అమ్మకందారునికి ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించాలి. మెయింటైనింగ్ ద హైయెస్ట్ కస్టమర్ సర్వీసెస్ స్టాండర్డ్స్. మనం కనుక తీసుకుంటే మన 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 విధి నిర్వహణలో మన దగ్గరనే అత్యధికంగా కస్టమర్ సర్వీస్ ఉండే విధంగా చూడాలి. ఓపెన్స్ అండ్ క్లోజెస్ ద స్టోర్ బై పర్ఫార్మింగ్ డ్యూటీస్ సచ్ యాజ్ ఏ ప్లేసింగ్ అండ్ రిమూవింగ్ సినేజ్. ఓపెన్ అండ్ క్లోజ్ అంటే మరి ప్రారంభం ముగింపు అనేది స్టోర్ పర్ఫార్మింగ్ డ్యూటీస్ సచ్ అన్నీ స్టోర్స్ను ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా అంటే దీనిపై సూపర్వైజర్ యొక్క ఉంటుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టిల్ అన్లాకింగ్ అండ్ సెక్యూరింగ్ ద స్టోర్. ఓపెనింగ్ క్లోజింగ్ టిల్స్ అన్లాకింగ్ సెక్యూరింగ్ గురించి కూడా మనం తీసుకోవాలి. మొత్తానికి కనుక తీసుకుంటే సేల్స్ సూపర్వైజర్ కనుక కన్క్లూజన్ కనుక ఇచ్చినట్లయితే సేల్స్ సూపర్వైజర్ తన యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసినా, విధులు చూసినా మరియు బాధ్యతలు చూసినా ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం ఇది. ఇక్కడ ఇది చేసినప్పుడు ప్రతి విధి నిర్వహణలో ఇతడు సేల్స్మెన్కు మరియు సేల్స్ మేనేజర్ మధ్య, సేల్స్ టీమ్ లీడర్కు మరియు సేల్స్ మేనేజర్ మధ్య వారధిగా ఉంటూ వస్తువులను మంచి అమ్మి మంచి సంస్థకు లాభాలు తీసుకొచ్చే విధంగా తోడ్పడే వ్యక్తి. ఇతను లేకపోతే అసలు మధ్యలో ప్రణాళిక రచించడానికి కానీ, వస్తువులను అమ్మడానికి కానీ మరియు సేల్స్మెన్కు మోటివేట్ చేయడానికి కానీ, ప్రేరేపించడానికి కానీ, తన యొక్క సేల్స్మెన్ను గైడ్ చేయడానికి కానీ ఎవరు ఉండరు. కాబట్టి సేల్స్మెన్ ప్రక్రియలో, సెల్లింగ్ ప్రక్రియలో సేల్స్ సూపర్వైజర్ యొక్క పాత్ర
వినలేనిదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ కనుక తీస్తే ఇందులోకి వెళ్ళి మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 5 రావడం జరుగుతుంది. డిఫైన్ ద కస్టమర్ నీడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు సాటిస్ఫై ద కస్టమర్ నీడ్స్. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, హౌ టు డిస్ప్లే ప్రొడక్ట్స్ ఇన్ రిటైలర్ స్టోర్. రిటైలర్ స్టోర్స్లో వస్తువులను ఏ విధంగా డిస్ప్లే చేస్తావు అనే క్వశ్చన్ కూడా ఇక్కడ మనం చూసినాం. నెక్స్ట్, డిఫైన్ పాయింట్ ఆఫ్ సేల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సేల్స్ ప్రొడక్ట్స్. పాయింట్ ఆఫ్ సేల్ అంటే నిర్వచనం ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి వివరించండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. సేల్స్ సూపర్వైజర్ యొక్క ఫంక్షన్ గురించి వివరించండి. నెక్స్ట్ కనుక తీసుకుంటే, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. సేల్స్ సూపర్వైజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీస్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. అనదర్ వన్, హౌ టు మీట్ కస్టమర్ నీడ్స్, హౌ టు ఐడెంటిఫై ద కస్టమర్ నీడ్స్. నెక్స్ట్, కస్టమర్ నీడ్స్. ఈ పై క్వశ్చన్స్లో మనకు ఎస్ఏ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, షార్ట్ క్వశ్చన్స్ మనకు ఏమేమి వస్తాయంటే, మీనింగ్ ఆఫ్ సూపర్విజన్, కస్టమర్ నీడ్ మరియు పాయింట్ ఆఫ్ సేల్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ కనుక తీసుకుంటే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రిటైలర్, హూ ఈజ్ రిటైలర్, హూ ఈజ్ సేల్స్ మెన్, హూ ఈజ్ సేల్స్ సూపర్వైజర్. ఇలా షార్ట్ క్వశ్చన్ అనేది కూడా రావడం జరుగుతుంది. మనకు మెయిన్లీ ఇందులో 5 ఎస్ఏ క్వశ్చన్స్ ఆర్ 5 టైప్స్. డిఫైన్ ద కస్టమర్ నీడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు సాటిస్ఫై ద కస్టమర్ నీడ్స్. కస్టమర్ నీడ్స్ అంటే ఏంటిది, కస్టమర్ నీడ్ యొక్క కస్టమర్ను ఏ విధంగా సంతృప్తి పరుస్తావు, నీ కస్టమర్ నీడ్స్ని ఏ విధంగా సంతృప్తి పరుస్తావో వివరించండి. నెంబర్ 1, హౌ టు డిస్ప్లే ద ప్రోడక్ట్స్ ఇన్ రిటైలర్ స్టోర్. రిటైలర్ స్టోర్లో వస్తువులను ఏ విధంగా డిస్ప్లే ఉంచుతావు అనేది కూడా రెండో క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, పాయింట్ ఆఫ్ సేల్, పిఓఎస్. డిఫైన్ పిఓఎస్. పిఓఎస్ అనేది ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. సేల్స్ సూపర్వైజర్ యొక్క ఫంక్షన్స్ను వివరించండి. సేల్స్ సూపర్వైజర్ యొక్క ఫంక్షన్స్ను వివరించండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, అనదర్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సేల్స్ సూపర్వైజర్. సేల్స్ సూపర్వైజర్ యొక్క బాధ్యతలను గురించి వివరించండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్ఏ. షార్ట్ క్వశ్చన్స్ ఆర్ కస్టమర్ నీడ్స్, పాయింట్ ఆఫ్ సేల్స్, కస్టమర్ డ్యూటీస్, హూ ఈజ్ సూపర్వైజర్, హూ ఈజ్ రిటైలర్, హూ ఈజ్ సేల్స్ మ్యాన్, హూ ఈజ్ టీమ్ లీడర్. నెక్స్ట్, వాట్ ఈజ్ గోల్ సెట్టింగ్, what is POS, define POS.